కడపలో మహానాడు బహిరంగ సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సభకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. 5 లక్షల మందికి పైగా వస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సభా ప్రాంగణం నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, చివరి రోజు విజయోత్సవ బహిరంగ సభ ఎలా ఉండబోతోంది? అదేవిధంగా లంచ్ టైం కూడా టైం కాబట్టి అక్కడ ఈరోజు వెరైటీస్ ఏంటి? అదేవిధంగా ఇప్పటి వరకు ఎంతమంది అక్కడికి చేరుకున్నారు? చందు, మహానాడుకు సంబంధించినటువంటి బహిరంగ సభ ప్రాంగణం వద్దే ఉన్నాం. లోపలికి కార్యకర్తలు లక్షలాది మంది తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయింది. కని విని ఎరగని రూపంలో ఈరోజు మహానాడు వేదిక వద్దకు కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఈ మహానాడు ప్రత్యేకత దాదాపు ఇటు కడప గడ్డపై ఈరోజు టీడీపీ అడ్డా అంటూ కూడా చాలామంది నినాదాలతో వేరెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 3 రోజుల పాటు కూడా పసుపు పండగలో భాగంగా చివరి రోజు ఈరోజు భారీ బహిరంగ సభ, అదేవిధంగా విజయోత్సవ సభగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే 5 లక్షల మంది జనాలు ప్రాంగణం లోపలికి వచ్చారు. ఒక్కసారి మనం విజువల్స్ చూపించే ప్రయత్నం కూడా చేయబోతున్నాను. ఎందుకంటే ఈ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయింది. అనేక సుదూర ప్రాంతాల నుంచి దాదాపు అనేక జిల్లాల వారీగా కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 5,000 పైగా కూడా వాహనాలు, ప్రైవేటు వాహనాలు, అదేవిధంగా బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్తో వచ్చినటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు మన విజువల్స్లో చూస్తే ఈ యొక్క లోపలికి వస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇసుకేస్తే రాలని విధంగా కార్యకర్తలతో జన సందోహంతో నిండిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ప్రతి ఒక్కరూ టీడీపీ సింబల్ ఎవరైతే ఈ యొక్క కార్యకర్తల యొక్క ఆనందాన్ని చూస్తే మనం హంతు లేనటువంటి ఆనందంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఈ టీడీపీకి సంబంధించినటువంటి మహానాడు చివరి రోజు అయినటువంటి విజయోత్సవ సభ, భారీ బహిరంగ సభ విజయవంతం కావడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశంలో ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఈ మహానాడికి వస్తూ ఉన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలం పాటు రాక్షసుల యొక్క పరిపాలన కొనసాగింది. రాక్షస సంహరణ చేసుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం మొదటి మహానాడు వేదికకు దాదాపు లక్షల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. మనతో పాటు కొంతమంది అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ఈ మహానాడు ప్రత్యేకత? మేము నెల్లూరు జిల్లా అండి, మాది కందుకూరు ఇంటూ నాగేశ్వరరావు. 30 వెహికల్ పెట్టారు. ఈ మహానాడుకు వచ్చామండి. ఈ మహానాడు మేము 30 ఏళ్ళ నుంచి మా చరిత్ర ఇంత ఏడగ్గా, ఇంత కృషిగా జనాల్ని మేము ఇప్పుడు కనీసం చూడలేదు. ఇంత మాత్రం టీడీపీ గవర్నమెంట్ జనాలను కానీ ఆకట్టుకోవడం కానీ, వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేయడం కానీ, వాళ్ళ ఫుడ్ కానీ ఇంత నీట్నెస్గా మేము ఇప్పుడు చూడలేదండి. నాకు 46 సంవత్సరాలు. నేను 30 సార్లు, నేను కనీసం 30 నుంచి చూస్తూ ఉన్నాను. ఈ జనం ఈ రకంగా మహానాడికి కనీసం కాలు పెట్టడంతో ఇదిగా ఏనాడు రాకుండా జనం వచ్చున్నారని నేను ఇప్పటికి అసలు చూస్తే ఏడుగా లేకపోతే పండగ ఉంది, సంక్రాంతి పండగ ఉందండి. నేను ఈ జనం, నాకు ఈ టీడీపీ గవర్నమెంట్ జన్మైపోతుందండి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ఈరోజు మహానాడు ప్రత్యేకత? పుచ్చకాయలమడ, పత్తికొండ మండలం నుండి వచ్చినాం సార్ మేము. ఈ మహానాడు అనేది ఒక పెద్ద ఎత్తున పండగ. మన లోకేష్ అన్న గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, మన శ్యాంబాబు కూర గురించి మా పత్తికొండ నుండి వచ్చేసినాము. ఇంత జనము, ఇంత చీమ పడితే గాని ఇంత జనం అనేది ఇంత విస్తృతంగా వచ్చినారు. మన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంత మాత్రమో మనకు లభించిందంటే ఈ కడప గడ్డ మీద అడ్డ వేసిన మన నారా చంద్రబాబు నాయుడు టీడీపీ గారు ఇంత అద్భుతంగా ఇక్కడ చేస్తామని మా కళ్ళలో ఊహించలేదు. కాబట్టి ఈ పొద్దు ఇంత పెద్ద ఎత్తున మన మహానాడు అనేది పెద్ద విజేతగా మా పండగ వాతావరణంతో, ఇంత జనంతో ఇంత అద్భుతంగా జరుగుతాయని మేము ఎప్పుడు ఊహించలేదు. కానీ ఊహించి చేస్తాము. ఇంకా ఇంతకు పెద్ద సమస్యలు జరుగుతాయి. కానీ ఈ కడపలో ఈ చంద్రబాబు నాయుడు గారు, మన జగన్ అనేవారు ఉంటే ఇక్కడ పరిపాలన చాలా ఇట్లా జరగదు. ఈ పొద్దు మా పాత్ర వేసినామంటే టీడీపీ వాళ్ళము ఎంత ఉందో, ఎంత ఏమి చేసినామో అనేది ఈ రోజు చాలా విచిత్రంగా కనపడుతున్నది. ఇది మా లైవ్ ఈటీవీ 9. మీరు చెప్పండి, ఏంటి మహానాడుకి ప్రత్యేకత ఏంటి చెప్పండి? భారీ బహిరంగ సభ, లక్షలాది మంది యువకులు వచ్చారు, మీరేమంటారు? సార్, ఇది ఇంతమంది రావడం సార్, మేము చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి వచ్చాము. ఒకటే ఒకటి చెప్పండి సార్, మా నారా లోకేష్ గారు
మాది పలమనేరు పక్కల కుప్పం నుంచి పాదయాత్రని స్టార్ట్ చేసినటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఆ రోజు ప్రజలందరూ చాలా బాధల్లో ఉండి ఉద్యోగులు కూడా చెప్పలేకుండా బాధపడతా ఉంటే ఉద్యోగుల్ని శిక్షలు పెట్టి అవి చేసి ఏమి చేయకుండా ఉంటే ఆ టైంలో నారా లోకేష్ గారు నాన్నగారి ఆదేశానుసారము యువకాలం పాదయాత్ర స్టార్ట్ చేశారు. కుప్పం నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు అధికారం రావడానికి శ్రీ నారా లోకేష్ గారు 100% భాగాలు చాలా కష్టపడ్డారు. ఆ రోజు మాకు తెలుసు కుప్పం నుంచి స్టార్ట్ అవుతే మా పలమనేరులో లోకేష్ గారిని ఆపుకున్నారు. ఆ రోజు మా మాజీ మంత్రులు అమరన్న గారు ఇది కాదు అని చెప్పుకొని వచ్చారు. నిజంగా చెప్తాను చూడండి, ఈజ్ ద సూపర్ లీడర్, మా మంచి నాయకుడు నారా లోకేష్ గారు ఎప్పటికైనా సూపర్. ఎందుకంటే ఆయన మాకు తెలుసు యువగలం ఎంత బాగా చేయాలంటే సక్సెస్. టీడీపీ నాయకులంతా కూడా ఇక్కడ ఒక పండగ వాతావరణమే కాదు, వాళ్ళు పూనకంతో కూడా ఊగిపోతున్నారు. గత 5 ఏళ్ల కాలం పాటు అరాచకాలు జరిగే రాక్షస పాలన జరిగింది. రాక్షస సంహరణ ముగించుకొని ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి మహానాడుకి ఇంత లక్షలాది మంది వస్తున్నామని చెప్పి ఒకవైపు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మరి కొంతమంది కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? ఏలూరు జిల్లా చందు. రైట్ నరేష్, మనం చూసాం మొదటి రోజు సభలో చాలా ఉద్వేగభరితంగా చంద్రబాబు ప్రసంగించారు. తర్వాత లోకేష్ శాసనాలు కూడా చేశారు, 6 శాసనాలు. నిన్న చూస్తే గనక కొన్ని హామీలతో పాటు కోవట్లున్నారంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ రోజు చివరి రోజు విజయోత్సవ సభలో కీలకమైనటువంటి ప్రసంగం ఉండబోతుందని తెలుస్తోంది. కార్యకర్తలు ఉద్దేశించి ఎలాంటి ప్రసంగం చేసే అవకాశం ఉంది? ఎందుకంటే భారీ ఎత్తున ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు హాజరైనట్టు తెలుస్తోంది. పార్టీలో జోష్గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది అధినేత చంద్రబాబు నుండి, లోకేష్ నుండి? రైట్ చందు, మొత్తానికైతే మీరు చెప్పిన విధంగానే గడిచిన 2 రోజులు మహానాడు ఒక పసుపు పండగ వాతావరణం అయితే నెలకొంది. నిన్న ప్రత్యేకించి కూడా 6 అంశాలు ఏదైతే తీర్మానాలకు సిద్ధపడ్డాయో 6 అంశాలకు సంబంధించి వాటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటి మీద రానున్నటువంటి భవిష్యత్ కార్యాచరణ ఉద్దేశించే గ్రామ స్థాయి నుంచి జరిగేటువంటి ఈ యొక్క పూర్తి ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే లక్షలాది మంది వస్తున్నటువంటి కార్యకర్తలను ఉద్దేశించి ఈరోజు భవిష్యత్ కార్యాచరణ దాదాపు కూడా విజయోత్సవ సభ, భారీ బహిరంగ సభ వద్దకు జాతీయ అధ్యక్షులతో పాటు యువనేత నారా లోకేష్తో పాటు అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు మరి ముఖ్యమంత్రులు ఏదైతే మంత్రులు సైతం కూడా ఇక్కడికి ఏదైతే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభా ప్రాంగణంలో మరి కాసేపట్లోనే ఈ యొక్క భారీ బహిరంగ సభలో జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కొన్ని తీర్మానాలకు సంబంధించి వాటి మీద కూడా మాట్లాడబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణలో కార్యకర్తలకు ఎలాంటి ముఖ్య ఉద్దేశం ఇవ్వబోతున్నారు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, కార్యకర్తలే మా బాధ్యత, అన్నదాత సుఖీబాబు సంబంధించి అదేవిధంగా ఏదైతే యువగలం సంబంధించినటువంటి స్త్రీ శక్తికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఈరోజు భవిష్యత్ కార్యాచరణ ఏదైతే విశ్వ ప్రఖ్యాతగాంచినటువంటి అనేక అంశాలను కూడా తీసుకెళ్లబోతున్నారు. మనం అలా ఒకసారి విజువల్స్లోకి వెళ్దాం. వేల సంఖ్య నుంచి లక్షల సంఖ్యలోకి బహిరంగ సభ వద్దకు తరలి వస్తూ ఉన్నారు. ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో బహిరంగ సభకు వస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇసుక వేస్తే రాలని విధంగా కూడా ఇక్కడ కార్యకర్తలు చేరుకుంటున్నారు. దాదాపు కూడా చుట్టూ రాయలసీమలో ఉన్నటువంటి 50 నియోజకవర్గాల్లో దాదాపు కూడా ఈ 5 లక్షల మంది జన సమీకరణతో ఈరోజు బహిరంగ సభ సక్సెస్ అవుతుండమే కాకుండా కడప గడ్డలో టీడీపీ అడ్డాగా మార్చుకున్నటువంటి కార్యకర్తలంతా కూడా ఒక ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కడపలో ఈరోజు గత ప్రభుత్వ హయాంలో వైనాట్ 175 అన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఈరోజు 175 నియోజకవర్గాలుగాను దాదాపు 164 పైగా కూడా ఈరోజు 164కి ఒక డిజిట్ని టీడీపీ కూటమి ప్రభుత్వం సొంతం చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా మహానాడుతో 3 రోజుల పాటు కూడా పండగ వాతావరణం నెలకొంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఇదంతా కూడా భారీ బహిరంగ సభ అంతా కూడా ఫుల్ క్లౌడ్తో కూడా నిండిపోయింది. వచ్చిన కార్యకర్తలు, ప్రతినిధులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అంతా కూడా ఈ ప్రాంగణంలోనే ఉన్నారు. మనం చూపిస్తున్నటువంటి విజువల్ అంతా కూడా
మహానాడు సంబంధించినటువంటి చివరి రోజు జరిగేటువంటి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి భారీ బహిరంగ సంబంధించినటువంటి ఆ ప్రాంగణం అంతా కూడా కార్యకర్తలతో కిక్కిరిసిపోతా ఉంది. ఇసుకేస్తే రాలని విధంగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. లక్షల సంఖ్యలో వచ్చేటువంటి కార్యకర్తలు ఎక్స్పెక్టేషన్ మించినటువంటి కార్యకర్తలు ఇక్కడ చేరుకుంటున్నారు. జన సందోహంతో ఈరోజు భారీ ఎత్తున కూడా కార్యకర్తలు ఇక్కడ చేరుకోవడంతో ఒక్కసారిగా కూడా టీడీపీ అంతా కూడా ఈ యొక్క కార్యకర్తల యొక్క పండగ వాతావరణం అయితే నెలకొంది. మరికొంతమంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఈరోజు ప్రధానంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, మహానాడికి ఎందుకు రావాలనిపించింది మీకు? మేము ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం నుంచి వచ్చాం. 1982లో నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు నేను 2వ సంవత్సరం డిగ్రీ చదువుతున్నాను. ఆ రోజు నాకు ఓటు హక్కు లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా ఈ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం. 42 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో కడప పట్టణంలో, కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా మహానాడు నిర్వహించడానికి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవటం, దానికి పార్టీ యావత్తు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి లక్షలాదిగా ఈ సభకు తరలి వచ్చి తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో చాటి చూపాలి. ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశంలో కూడా మరో ప్రాంతీయ పార్టీ ఈ స్థాయిలో వెలిగిన సందర్భం కానీ, ఈ స్థాయిలో అధికారం చేపట్టిన సందర్భం కూడా లేదు. భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక్క విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, అది ప్రపంచమంతా ఒప్పుకుంటుంది. అలాగే ఈరోజు లోకేష్ బాబు గారు ఆయన వారసులుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇది మొత్తానికైతే మరి కాసేపట్లో భారీ బహిరంగ సభకు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ కూడా ఈ యొక్క కార్యకర్తల యొక్క జనసందోహం మధ్య ముందుకు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.